హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ స్పైసీ అండ్ యమ్మీగా పాతకాలంలో అమ్మమ్మలు ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే వంకాయల పుల్లకూర, వంకాయల బజ్జీ అని అంటారు కదా. ఈ కర్రీ మట్టి కుండలో పాట్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. ఈ పాట్లో ప్రిపేర్ చేయడం వల్ల ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి. సో రెసిపీ చూడబోయే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక తయారీ విధానం లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను పాత్రలో 3/4 పాత్ర వరకు వాటర్ని తీసుకొని ఇందులో 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి కలిపి పక్కనుంచండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 kg 500 grams పచ్చని వంకాయలను తీసుకున్నానండి. ఈ వంకాయలతో ఇలా పుల్లకూర చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వంకాయలకు తొటిమలు కట్ చేసి వంకాయలను ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వలన మనం ఆయిల్లో వేయించుకుంటున్నప్పుడు త్వరగా మగ్గుతాయి. కట్ చేసుకున్న వంకాయలు ఇలా ఉప్పు నీటిలో వేయటం వలన ఈ వంకాయ అనేది రంగు మారకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్రను పెట్టానండి. తగినంత ఆయిల్ని వేసి హీట్ అయిన తర్వాత 1/2 kg వంకాయలకు తగ్గ కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. మీకు తగ్గ స్పైస్ యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ప్లేస్లో కూడా ఎండుమిర్చిని అయినా కూడా వాడచ్చు. పచ్చిమిర్చిని ఆయిల్లో ఫస్ట్ వేయించుకుంటున్నట్లయితే డైరెక్ట్గా వేయకుండా కట్ చేసి వేయించాలి, లేదంటే ఆయిల్లో చిట్లుతాయి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయను స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసి లైట్ గోల్డ్ రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోలు అలాగే కట్ చేసి ఉంచుకున్న వంకాయలను వేస్తున్నాను. ఇందులోనే టేస్టీకి తగ్గ సాల్ట్ను మరియు 1/2 టీ స్పూన్ పసుపు, వెల్లుల్లిపాయలను 7 లేదా 8 వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొత్తిమీరను అలాగే 1/2 కప్ వాటర్ని యాడ్ చేసి 90% వరకు మూత క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. ఆఫ్టర్ పాట్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఒకసారి కలుపుకుందాం. వంకాయలు మగ్గిపోయింది. చివరగా తగినంత చింతపండును వేస్తున్నానండి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, వంకాయలు 90% బాయిల్ అయిన తర్వాతనే మనం చింతపండును వేసుకోవాలండి. ముందే కనుక వేసామంటే బ్రింజాల్స్ బాయిల్ అవ్వటానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందని గుర్తుంచుకోవాలి. చింతపండు వేసాక మిగిలిన 10% కుక్ అయిపోయింది, చూస్తున్నారుగా. ఇప్పుడు ఈ మొత్తాన్ని పప్పు కర్రతో వెనుపుకుందాం. ఇలా వెనుపుతుంటే నోరూరుతుందండి. మీకు నున్నగా కావాలా లేదా కచ్చాపచ్చాగా కావాలన్నా కూడా తగినట్టు ఇలా దిద్దుకొని పక్కనుంచండి. చూడండి, నేను ఈ కన్సిస్టెన్సీలో దిద్దేసుకున్నాను అనమాట. ఈ పప్పు కర్రకి కొంచెం వాటర్ని పోసి కడిగి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పోపును రెడీ చేసుకోవాలి. పోప్ ప్యాన్లో ఆయిల్ని మరియు 1 స్పూన్ గీని వేస్తున్నానండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసి చివరగా కరివేపాకును వేసి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం వెనుపుకున్న ఈ వంకాయ పుల్లకూరలో వేసేయండి. చూడండి, ఇలా ఈవెన్గా కలుపుకుంటే మనకు వంకాయ పుల్లకూర రెడీ. అంతేనండి, ఎంతో యమ్మీగా పాతకాలంలో సట్టిలో చేశాను కదా. చాలా టేస్టీగా రాగి ముద్దలోకి వంకాయ పుల్లకూర వేసుకొని తింటుంటే ఆహా సూపర్గా ఉంటుందండి.
మీరు కూడా ఇలా ఒకసారి ఈ మట్టి పాత్రలో చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేసేయండి. చూసారుగా ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మరలా మీ ముందు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.